ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారు రావడం చాలా సంతోషకరం. మనకి ఇన్స్పిరేషన్ ఈ విధంగా మాట్లాడి మనందరూ కూడా అండదండగా నిలబడతా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క బూత్ కమిటీ ముఖ్య ఉద్దేశం ప్రతి బూత్ లో మనం ఎంతమంది ఉన్నా, ఏ బూత్ లో ఎవరున్నారు, ఏ సంగతి వాళ్ళని డిస్కస్ చేయడానికి ఒక బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాగంటి గోపీనాథన్ గారు ఇక్కడ ప్రజల మనిషి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఒక ఫ్యామిలీ మెంబర్. అటువంటి వ్యక్తి మనకి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎక్కడ ఏ లైన్లో, ఏ కాలనీలో, ఏ బస్సులో శిలాఫలకాలు కనబడతా ఉంది. రోడ్లే కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, వాటర్ లైట్సే కానీ, టీడీఎస్ఏ కానీ ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు. కాబట్టి ఆ అభివృద్ధిని మనం ఓటుగా మలుచుకోవాలి. అదేవిధంగా మన కవిత సోదరి కవిత మనం చెప్పిన విధంగా మన మాగంటి ముఖ్యమంత్రి ఏ ప్రోగ్రాం చేసినా ఏదో విధంగా సాకుతో ఏదో ఒక బహుమతి ప్రజలకు మన యొక్క కార్యకర్తలకు ఇస్తూ ఉంటామన్నా. కాబట్టి ఆయన గ్రాండ్ రూపంలో కానీ, మిక్సీ రూపంలో కానీ, డైనింగ్ ప్లేట్లే కానీ, చీరలే కానీ, సారలే కానీ ఏదో రూపంలో ప్రతి ఇంట్లో ఏ వస్తువున్నా ఏదో రూపంలో ఏదో కార్యక్రమం చేసినప్పుడు బహుమతులు ఇవ్వడం మనకి అలవాటుగా మారారు. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మనకు దురదృష్టకరం. కాబట్టి ఏ వ్యక్తి ఏ ఇంట్లో చూసినా ఆయన ఫోటోలని దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో అయినా లేకపోయినా ఆయన ఫోటో మాత్రం ఉంటుందని కవిత మన సోదరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టైం మనకు అండదండగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోజు మనం లేకపోవడం దురదృష్టకరం. అయినప్పటికీ మనం ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలంటే మనస్ఫూర్తిగా గట్టిగా ఈరోజు ఆ ఫ్యామిలీకి, మన పార్టీకి అండగా నిలబడి మన కార్యకర్తలు, మన బూత్ సభ్యులందరూ కూడా గట్టిగా వర్క్ చేసి మనం మంచి మెజార్టీ ఇచ్చినట్లయితే మాగంటి గోపీనాథానికి మనం ఒక శ్రద్ధాంజలి ఘటించినట్టు అవుతుంది. మన అప్పుబాయి చెప్పినట్టు విధంగా అన్ని డివిజన్లలో సంతాప సభ పెట్టారన్నా మనం ఎక్కడ పెట్టలేదు అని చెప్పడం జరిగింది. కానీ ఆ సంతాప సభ కూడా మనం తప్పకుండా పెట్టుకుందాం. ఈ ఎలక్షన్ లో మన సత్తా ఏందో, మన మెజార్టీ ఏందో చూపిద్దాం. ఎందుకంటే అత్యధికంగా మనకున్న 6-7 డివిజన్లలో ఈ ఒక హాఫ్ డివిజన్ 31 బూత్, 36, 37 బూతులలో ఆయన అత్యధిక సమయం మన యొక్క సీనియర్ కాలేజ్ డివిజన్ లో ఇక్కడ పాదయాత్ర చేస్తూ ఇక్కడే గడిపేవాడు. అటువంటి డివిజన్ లో మనం ఈ రోజు ఆయనకి ప్రీతి పాత్రమైన ఇష్టమైన డివిజన్ కాబట్టి అత్యధిక మెజార్టీ మనం బూత్లలో తగ్గొచ్చు, కానీ మెజార్టీ సంఖ్యలో మాత్రం ఆ బూత్ దగ్గర అన్ని డివిజన్ల కంటే కూడా మంచి మెజార్టీ సాధించి మనం ఏదో మనం చూపించాలని కోరుతాము. అలాగే ప్రతి ఒక్క మెంబర్ కూడా, బూత్ మెంబర్స్ కూడా మనము ఏదో ఏంటంటే తప్పకుండా మనము కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసుకోవాలి. మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింస్ ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు. ముఖ్యంగా చాలా మంది డమ్మీ ఓట్లు ఉండడం జరిగింది. గతంలో మనం డిస్కస్ చేసుకున్నట్టయితే డమ్మీ ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లను కూడా మనం రెడ్ మార్క్ పెట్టుకొని పోలింగ్ రోజున మనం బూత్ ఆ ఓటు పడకుండా కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏరోలో వెళ్ళినప్పుడు ఏ ఓటర్ ఉన్నాడు లేడు అనేది మార్క్ చేసుకోవాలి. తప్పకుండా లేని ఓటు మనం మార్క్ చేసుకున్నట్టయితే మనం ఆ ఓటు దొంగ ఓటు పడకుండా మనం కాపాడుకుంటాం. ఎందుకంటే ఒకవైపు నుంచి మనం కష్టపడుతూ పోతుంటాం, ఎక్కడి నుంచి బ్యాక్ స్టాపింగ్ జరుగుతుంది దొంగ ఓట్ల ద్వారా. అది చాలా మనకు దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ ఓటు అయితే మనకు మన బూత్లో లేవో అది రెడ్ మార్క్ చేసుకొని ముందే పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనం పోలింగ్ రోజున మనం కాపాడుకోవడానికి, దొంగ ఓటు పట్ల నుంచి కాపాడుకోవడానికి మనం ముందు జాగ్రత్తగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా మనం తప్పకుండా నేను లక్ష్మారెడ్డి అన్న మన ఎమ్మెల్సీ రమణ గారు కూడా ఉన్నారు. మీకు కాలనీలో ప్రతి కాలనీలో కూడా మీటింగ్ పెట్టి మనం తప్పకుండా వాళ్ళ సమస్యలు ఏమన్నా సాల్వ్ చేయడానికి ముందుకు. అలాగే ఇప్పుడు మన 400 రూపీస్ హామీలు ఇచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు మన ప్రభుత్వంలోకి వచ్చింది. దాంతో పాటుగా 4 400 రూపీస్ అమలే కాకుండా 4 దొంగ మంత్రులు కూడా మన ఈరోజు తిరుగుతూ ఉన్నారు, గల్లీ తిరుగుతూ ఉన్నారు. మొన్న కూడా నేను వచ్చినప్పుడు కూడా గల్లీ మంత్రి తిరిగి ఇష్టం వచ్చిన నోటికి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటే కొన్ని 100,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అభివృద్ధి వాగ్దానం చేసి వెళ్ళిపోతా ఉన్నాం. ఆ అట్లాంటి మంత్రులను కానీ అట్లాంటి వాళ్ళని నమ్మొద్దని చెప్పి మనం చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే మన ఓటర్లు కూడా చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే తర్వాత మనమే ఉండదు ఇక్కడ. ఈ ఎలక్షన్ తర్వాత మనకు అనిపించారు మన మంత్రులు. తప్పకుండా అన్న చేసినట్టు ఎటువంటి అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఓట్ల విధంగా మనం అన్నగా అండగా నిలబడి, పార్టీకి అండగా నిలబడి పెద్ద ఎత్తున మనం మెజార్టీ ఇచ్చి సునీతమ్మ గారిని, మాగంటి సునీతమ్మ గారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. గెలిపించిన తర్వాత అన్నయ్య ఒక పెద్ద స్టాచ్యూ 15 ఫీట్ల స్టాచ్యూ మన ఏరియాలో మన డివిజన్లో మనం పెట్టి ఆయనకు సంతాప సభ చేస్తామని ఈ సభకు నాకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అప్పుగా గారు మాట్లాడారు.